అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే ఎస్సీఎం సంబంధించి 1526 పోస్టులు ఉన్నాయి చూడండి. అందులో సిఆర్పీ, బీఎస్ఎఫ్, ఐటీబీ, పిఎస్ఎస్బీ, ఎస్ఆర్ఎఫ్ ఉన్నాయి చూడండి. ఈ వేకెన్సీకి సంబంధించి ఫిజికల్ డిసెంబర్ 16th నుంచి ఫిజికల్ స్టార్ట్ చేయాలనే ప్లాన్లో అనేది ఉన్నారు. సో, దానికి సంబంధించిన ఆర్టీఐ రిప్లై కూడా వచ్చింది. సో, ఫస్ట్ వీక్లో ఆర్టీఐ రిప్లై వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే సెకండ్ వీక్ నుంచి అంటే 16th నుంచి అంటే థర్డ్ వీక్ వెళ్ళిపోతుంది నాకు తెలిసి. 16th నుంచి మీకు ఫిజికల్ కండక్ట్ చేయాలనే ప్లాన్లోనైతే ఉన్నారనమాట. మీ యొక్క స్టేటస్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన దానికి సంబంధించిన స్టేటస్ అనేది మీకు డిసెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో, దానికి సంబంధించి ఆల్రెడీ ఫిజికల్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొకసారి చెప్తాను, ఒకసారి చూసుకోండి. దానికి సంబంధించి ఇందులో రకరకాల పోస్టులు అనేవి ఉన్నాయి. మెయిన్ మీకు ఇంపార్టెంట్ ఏదైతే ఒకసారి గుర్తు చేసుకోండి చాలు. ఎందుకంటే అన్నీ అవసరం ఏం లేదు. సో, ఎందుకంటే మొత్తం చెప్తే కూడా టైం వేస్ట్ మీకే. ఇందులో ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఏఎస్ఐకి సంబంధించి ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ మరియు కాంబాట్ స్టెనోగ్రాఫర్ సంబంధించి, మరియు హెడ్ కానిస్టేబుల్కి మినిస్ట్రియల్ సంబంధించి, మరియు వారెంట్ ఆఫీసరు, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి, హవాల్దార్ క్లర్క్, ఇన్వాసర్ రైఫిల్కి సంబంధించి ఇవంతా క్లాస్ జాబులు అనమాట. ఆఫీస్లో కూర్చొని వర్కులు చేసే పని. సో, చాలా అంటే కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. అంత సింపుల్గా ఏం జాబ్ రాదు. బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే దీనికి వస్తారు. జీడీ అయితే మాస్ అనమాట. ఎక్కువ చదువుకున్న వాళ్ళు, 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు అందరూ వస్తారనమాట. ఇది అలా కాదు, మంచి క్లాస్ వాళ్ళు వస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు, ఫుల్ నాలెడ్జ్ పర్సన్స్ మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవుతారనమాట. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అనమాట. ఈ జాబులు చాలా బాగుంటాయి. కానీ ఏమంటే అలవెన్స్లు అనేది కొంచెం తక్కువ ఉంటాయి, శాలరీలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు బార్డర్ అలవెన్స్ అనేది మీరు బార్డర్లోకి వెళ్తే అలవెన్స్లు ఉంటాయి. మీరు బెటాలియన్లో ఉన్నప్పుడు అలవెన్స్లు ఏమి రావు అనమాట. నార్మల్గా మీకు ఎంతైతే బేసిక్ శాలరీలు ఉన్నాయో, హెడ్ కానిస్టేబుల్కి ఎంత బేసిక్ ఉందో అంతే వస్తుంది. కానిస్టేబుల్కి ఎంతైతే బేసిక్ ఉందో దానితో పాటు అలవెన్స్లు అనేది డిఏ, హెచ్ఆర్ఏ, టీఎల్ఏ ఇవన్నీ కొన్ని అలవెన్స్లు ఉంటాయి. ఆ అలవెన్స్లన్నీ యాడ్ అయ్యే మీకు శాలరీ అనేది వస్తుంది అనమాట. ప్రశాంతంగా ఉండొచ్చు. తెల్లారితో 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళొచ్చు, సాయంత్రం 6:30, 7 గంటలకు రూమ్కి వెళ్ళొచ్చు అనమాట. అక్కడే ఫ్యామిలీని పెట్టచ్చు, ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు, చల్లగా హాయిగా ఉండొచ్చు. సో, ప్రమోషన్లు మాత్రం చాలా స్పీడ్గా ఉంటాయి ఇందులో. ఎందుకంటే బాగా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు. సో, అక్కడ ఎవరైతే మంచి వర్త్ పర్సన్స్ పోస్టులు తక్కువ ఉంటాయి. సో, కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి. సో, అందువల్ల అక్కడ ఎంత పోస్టులు తక్కువ ఉండడం వల్ల నీకు వెంటనే పైన ఉండే వాళ్ళు రిటైర్మెంట్ అయిన వెంటనే జీడీ కంటే జీడీ అయితే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇవాళ తక్కువ పోస్టులు అప్పుడప్పుడు ఆదికి అమావాస్యకి నోటిఫికేషన్ ఇస్తారు. సో, అందువల్ల ప్రమోషన్లు ఎక్కువ స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ప్రమోషన్లు అనేది త్వరగా వస్తాయి అనమాట. జీడీ అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ప్రమోషన్లు అనేది త్వరగా రావు. సో, ఇందులో సంబంధించిన ప్రాసెస్ వచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీకి సంబంధించిన రన్నింగ్కి సంబంధించి, కంప్యూటర్ బేస్డ్ సిబిటీకి సంబంధించి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్కి సంబంధించిన అనేది ఉంటుంది. మెడికల్లో డిఎంఈ, ఆర్ఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ప్రాసెస్ అనేది ఇది. సో, ఎగ్జామ్ అనేది హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో, ఆ లాస్ట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. స్కిల్ టెస్ట్ కూడా హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటుంది. టైపింగ్ టెస్ట్ హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట. సో, వేకెన్సీస్ అనేది ఆల్ ఇండియా వైజ్ వేకెన్సీస్ అనేది ఉంటాయి. ఎక్కడైనా డ్యూటీలకు వెళ్ళాల్సి ఉంటుంది. అది బీఎస్ఎఫ్ కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ కావచ్చు, మీరు దేనికైనా సరే ఎక్కడికైనా డ్యూటీలకు అనేది వెళ్ళాలి ఉంటుంది అనమాట. సో, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కామెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి నేను స్పీడ్ చెప్తున్నా, వీడియో లెంత్ అవుతుందని చెప్పి 29,200 నుంచి 92,300 వరకు అనేది ఉంటుంది. సో, ఈ ఏఎస్ఐకి సంబంధించిన ఏదైతే ఉన్నదో ఈ క్యాడర్కి సంబంధించి మీరు శాలరీ అనేది మీరు స్టార్టింగ్లో 45,000-50,000 మధ్యలో అనేది మీరు శాలరీ తీసుకుంటారు. ఇది లెవెల్ 5 కింద వస్తుంది. ఈ హెడ్ కానిస్టేబుల్ అనేది 39,000 నుంచి 43,000 మధ్యలో అనేది తీసుకుంటారనమాట. సో, ఇది లెవెల్ 4 కింద అనేది వస్తుంది అనమాట. ఈ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ అవడానికి చాలా టైం పడుతుంది ప్రాసెస్ అనేది. కానీ ఏఎస్ఐ నుంచి మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ అవడానికి చాలా సింపుల్ అనమాట. ఈజీగా మీరు వెళ్ళిపోతారనమాట. ఇందులో వేకెన్సీకి సంబంధించి మీరు
మీరు బెస్ట్ జాబులు ఇందులో అంటే ఒక ఎస్ఎస్బి, ఐటీబీపీ, అసార్ రైఫిల్ అనమాట, ఏఆర్కి సంబంధించి. ఈ మూడిట్లో కానీ మీరు వచ్చినారంటే చాలా స్పీడ్ ప్రమోషన్స్ ఉంటాయి, ఎక్కువ శాలరీ టాపెస్ట్లో ఉంది ఐటీబీపీకి సంబంధించి, ఎస్ఎస్బికి సంబంధించి. సో ఈ రెండిట్లో తగులుకున్నారంటే మీరు బెస్ట్ లక్ నిజంగా చెప్పాలంటే. ఇక్కడ చూడండి, బీఎస్ఎఫ్ మేలు ఫీమేల్కి సంబంధించి యూఆర్ 2 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 11 ఉన్నాయి, టోటల్ 17 పోస్టులు అనేది ఉన్నాయి. సిఆర్పీఎఫ్ మేలు ఫీమేల్కి సంబంధించిన యూఆర్ 8, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 2, టోటల్ 21. నేను స్పీడ్గా చెప్తాను, మీరు కొంచెం ఓపిక వింటే అర్థమైపోతుంది. ఐటీబీపీకి సంబంధించిన మేల్ ఫీమేల్కి సంబంధించిన మేల్ కేటగిరీకి సంబంధించిన 19 యూఆర్ ఉన్నాయి, యూడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, ఓబీసీ 14 ఉన్నాయి, ఎస్సీకి 6 ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి. సో ఫీమేల్కి సంబంధించి యూఆర్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1 అనమాట. మొత్తం 56 పోస్టులు అనేది మీకు ఉన్నాయన్నమాట. సిఎస్ఎఫ్కి సంబంధించి సిఎస్ఎఫ్ అన్నిటికంటే ఎక్కువ పోస్టులు సిఎస్ఎఫ్లోనే ఉన్నాయి. ఇది నేను చెప్పేది ఓన్లీ ఏఎస్ఎఫ్కి సంబంధించిన క్యాడర్ అనమాట. సిఎస్ఎఫ్ మేల్కి సంబంధించి యూఆర్కి 37 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 8, ఓబీసీకి 47, ఎస్సీకి 29, ఎస్టీకి 15. సో ఫీమేల్కి సంబంధించిన 6 యూఆర్, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 8 లేవు. మొత్తం 146 పోస్టులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్బీకి సంబంధించిన యూఆర్కి 2 పోస్టులు ఉన్నాయి, టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. ఎస్ఎస్బీలో మంచి జాబ్ అది, ప్రమోషన్ కూడా చాలా స్పీడ్, కానీ పోస్టులు లేవు. సో అలాంటి సిచ్యువేషన్. సో హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన మినిస్ట్రియల్ కాంబెట్, మినిస్ట్రియల్కి సంబంధించి మరియు హవల్దార్ క్లర్క్ కూడా. హవల్దార్ క్లర్క్ అనేది అసార్ రైఫిల్కి సంబంధిస్తుంది. అసార్ రైఫిల్లో మామూలుగా అయితే అసార్ రైఫిల్స్ ట్రేడ్స్మెన్, ఈ హవల్దార్ క్లర్క్ అనేది 2 నోటిఫికేషన్లు వచ్చేవి. ఇప్పుడు దాన్ని ఆఫీసర్ ఓన్లీ ట్రేడ్స్మెన్ వస్తుంది తప్ప ఇంకేం రాదు మీకు ఇంకా. సో ఇది ఇంకా హవల్దార్ క్లర్క్ అనేది ఇదే విధంగా యథాప్రకారంగా వస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే అన్ని కలిపి హెచ్సిఎం కింద వస్తుంది. అది ఈసారి బీఎస్ఎఫ్ చేసింది, నెక్స్ట్ సిఆర్పిఎఫ్ చేస్తుంది, అవతల ఇంకేదో ఐటీబీపీ చేస్తుంది, ఇంకేదైనా చేయొచ్చు. ఏం చేసినా సరే ఇదే విధంగా వస్తుంది తప్ప ఇంకా విడివిడిగా అనేది రాదు. సో ఇందులోకి సంబంధించి బీఎస్ఎఫ్కి సంబంధించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి యూఆర్కి 80, ఈడబ్ల్యూఎస్కి 20, ఓబీసీకి 99, ఎస్సీకి 47, ఎస్టీకి 56, టోటల్ 302 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి సంబంధించిన మేలు ఫీమేల్కి సంబంధించి యూఆర్ 110, ఈడబ్ల్యూఎస్కి 27, ఓబీసీకి 73, ఎస్సీకి 41, ఎస్టీకి 31, 282 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట సిఆర్పిఎఫ్కి సంబంధించి. ఐటీబీకి సంబంధించిన మేల్ కేటగిరీకి సంబంధించి యూఆర్ 78, ఈడబ్ల్యూఎస్కి 9, ఓబీసీకి 19, ఎస్సీకి 26, ఎస్టీకి 6. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించిన 14 యూఆర్, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 3, ఎస్సీకి 5, ఎస్టీకి 1, మొత్తం 163 పోస్టులకు సంబంధించిన ఐటీబీపీ అనేది ఉన్నాయి. సిఎస్ఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి పోస్టులు అనేది అక్కడ ఏఎస్ఐలోనూ ఎక్కువ ఉన్నాయి, ఇందులో హెడ్ కానిస్టేబుల్ను ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇందులో యూఆర్కి వచ్చి 182 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 44 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి వచ్చి 120 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి వచ్చి 67, ఎస్టీకి వచ్చి 33. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఈసారి నోటిఫికేషన్ వస్తే ఇంక 2-3 సంవత్సరాల దాకా ఈ నోటిఫికేషన్ కనపడుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. కొడితే ఇప్పుడే కొట్టాలి. ఫీమేల్కి సంబంధించి యూఆర్కి 22, ఈడబ్ల్యూఎస్కి 5, ఓబీసీ 13, ఎస్సీకి వచ్చి 7, ఎస్టీకి వచ్చి 3, టోటల్ 496 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఎస్ఎస్బీకి 8 లేవు, తక్కువ పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బీకి సంబంధించి యూఆర్ 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 1, ఎస్టీకి 1, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అసాం రైఫిల్కి సంబంధించిన ఈ క్లర్క్కి సంబంధించి హవల్దార్ క్లర్క్ ఏదైతే ఉందో ఇదే విధంగా వస్తుంది. నెక్స్ట్ హవల్దార్ క్లర్క్ అనేది పోస్టులు రావు, ట్రేడ్స్మెన్ వస్తుంది. నా తెలిసి జనవరిలో ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ కనపరచు. యూఆర్కి సంబంధించి 16 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 3 ఉన్నాయి, ఓబీసీకి వచ్చి 9 ఉన్నాయి, ఎస్సీకి 5, ఎస్టీకి 2, టోటల్ 35 పోస్టులు అనేది ఉన్నాయి. వెబ్సైట్ లింక్ అనేది నేను పెడతాను. సో అప్లికేషన్ స్టాటస్ వచ్చినా నేనే ఫస్ట్ అప్డేట్ ఇస్తాను, మీరు టెన్షన్ పడవల్ల. నేను చెక్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి అప్డేట్ వస్తుంది, వచ్చిన వెంటనే మీకు పెడతాను. నెక్స్ట్ ఇదంతా అప్లై చేయండి, మీకు ఇవంతా అవసరం లేదు. సో ఎందుకంటే మీకు మెయిన్ పాయింట్ ఇప్పుడు వచ్చి కావాల్సింది ఫిజికల్ ఎగ్జామ్ సెంటర్ కూడా. ఎగ్జామ్ సెంటర్లు అనేది ఈ కర్ణాటకను మరియు ఒడిశాను కొన్ని సెంటర్లు కుదించాలని ఉన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. పోస్టులు అనేది పెంచబోతున్నారు, 2400 కొన్ని పోస్టులు అనేది ఇంక్రీజ్ అనేది చేయబోతున్నారు. సో మరి వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1526 కాదు, ఇంకా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఎందుకు అంటే నెక్స్ట్ జనవరిలో సో చాలామంది రిటైర్డ్ అవుతున్నారు. ఆ రిటైర్డ్ అయిన పోస్టులు ఇందులో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది మెజారిటీగా. సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి కొత్త నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కానీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తాడా, లేకపోతే ఆ పోస్టులు దీంట్లో కలిపేస్తాడా అనేది మాత్రం తెలియదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేది మాత్రం జరుగుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది దిగాలి, లేదా పోస్టులు అనేది పెంచాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఫిజికల్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ సెకండ్ ఫేజ్ వచ్చి ఎగ్జామ్ జరుగుతుంది. థర్డ్ ఫేజ్ స్కిల్ టెస్ట్, అది ఇక్కడ చెప్పాను డిఎంఈ ఆర్ఎంఈ. సో డిఫెన్స్లో మెజారిటీ పారామిలిటరీకి సంబంధించి ఆ డిఎంఈ ఆర్ఎంఈ అనేది కామన్, అన్నిటికీ ఉంటుంది. అన్నింటిలోనూ ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నింటిలో కూడా అదే సేమ్. సో ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన హైట్, వెయిట్కి సంబంధించి 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. చెస్ట్ 77 నుంచి 82 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ చూడండి,
ఆల్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 162.5 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. 76 సెంటీమీటర్స్ చెస్ట్, బ్రీతింగ్ చేసినప్పుడు 81 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 150 సెంటీమీటర్స్ అనేది అమ్మాయిలు ఉండాల్సి హైట్ ఉంటుంది. సో ఎస్టీ కేటగిరీకి సంబంధించి 155 సెంటీమీటర్స్ అనేది అన్ని కేటగిరీలకు, ఎస్టీ కేటగిరీ మాత్రం 150 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఫిజికల్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఫిజికల్ మీరు మార్కులు తెచ్చుకోబల్లా పాస్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి 1.6 km 6.5 నిమిషంలో పరిగెత్తాలి. తలంచుకొని ముక్కుతో గాలి పీల్చుకుండా నోరు తెరకుండా ఒకే స్టెప్తో మీరు 4 రౌండ్లు పరిగెడితే వద్దన్న 6:30లో పడిపోతుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఎక్కడ నిలవకూడదు, ఎవరిని ఓవర్టేక్ చేయకూడదు. స్లోగా ఒకటే స్టెప్తో ముక్కుతో గాలి పీల్చుకొని తల దించుకొని పరిగెడతా అలా 4 రౌండ్లు పరిగితే 6:30 minutes వద్దన్న పడిపోతుంది టైమింగ్. ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి 800 meters 4 minutes 45 seconds అనేది ఉంటుంది అనమాట. సో ఇది రన్నింగ్ సంబంధించి. సో రన్నింగ్ కూడా అంత కష్టమే ఉండదు, ఎందుకంటే కట్ ఆఫ్ హై రేంజ్లో బాగా చదివే వాళ్ళు దీంట్లోకి వస్తారు. చదివే వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి పరిగెత్తేది రాదనమాట. వాళ్ళు పరిగెత్తే దాంట్లో ఎగిరిపోతుంటారు. అందరూ మీడియంగా ఉంటారు చూడ, వాళ్ళు జాబులు కొట్టేస్తారనమాట. సో అంటే మార్క్స్ హెవీగా వచ్చిన టాప్లో ఉండేవాడికి వాళ్ళకి అసలు రన్నింగ్ క్వాలిఫై కూడా కాలేదనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫైనల్ మెరిట్ కూడా కాదు, ఫిజికల్లోనే ఎగిరిపోతుంటారు వాళ్ళు. సో ఎవరైతే అటు ఇటు మధ్యలో పోతుంటారు, అట్ట గోడ మీద పిల్లలాగా అటా పోతుంటారో సడన్గా తగులుకుంటారు జాబులు. సో ఆ రెండింటిని కొంచెం కవర్ చేసుకుంటూ పోతారనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ అది ఫిజికల్కి సంబంధించి. సెకండ్ స్టేజ్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది 100 questions ఉంటాయి. 4 ఆప్షన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఏదో ఒకటి ఆన్సర్ పెట్టాలి సేమ్. సో 1 hour 40 minutes అనేది ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఏఎస్ఐకి ఒకలాగా ఉంది, తర్వాత హెడ్ కానిస్టేబుల్కి ఒకలాగా పేపర్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, హిందీ కానీ 20 మార్కులకు ఉంది, 20 questions అనేది ఉన్నది. జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 20 questions 20 మార్కులు ఉన్నది. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అర్థమెటిక్ సంబంధించి 20 questions 20 మార్కులు. క్లరికల్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 20 questions 20 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 20 questions 20 మార్కులు. 1 hour 40 minutes అనేది టైము, 100 marks అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. నెగిటివ్ అనేది ఇంకా క్లారిటీ అనేది డిసైడ్ చేయలేదు, ఇంకా ఏం జరుగుతుందని ఎంతవరకు ఇస్తాడని మనం మాత్రం చెప్పలేము అనమాట. సో టైపింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా స్కిల్ టెస్ట్లో. ఎవరైతే ఇక్కడ ఇచ్చిన ఆల్రెడీ దీని గురించి మీకు నేను చెప్పాను, లోయర్ చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. స్టెనోకి మాత్రం ఇక్కడ చూడండి, స్టెనోకి మాత్రం 10 minutes 80 words అనేది రాయాల్సి ఉంటుంది స్టెనోకి సంబంధించి. సో స్కిల్ టెస్ట్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ సంబంధించి టైపింగ్ వచ్చి 30 WP అదే వర్డ్స్ పర్ మినిట్ సంబంధించి 35 words per minute. లోయర్ చేస్తే టైపింగ్ లోయర్ చేయండి, ఆల్రెడీ చెప్పాను. ఇంగ్లీష్లో లోయర్ హైయర్ హై స్పీడ్ వరకు చేయండి, తెలుగులో లోయర్ హైయర్ చేయండి. స్టెనోగ్రాఫర్ మీరు ఇంగ్లీష్లోనే చేయొచ్చు, తెలుగులోనే చేయొచ్చు, రెండు చేస్తే ఇంకా బెటర్. ఈ మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చేస్తారు, ఇటు సైడ్ హిందీలో కూడా చేస్తారు. మరి స్టెనోగ్రాఫర్ తెలుగులో మేబీ లేదనుకుంటాను. అదైతే నాకు స్టెనోగ్రాఫర్ తెలుగులో లేదు. సో ఉందో లేదో తెలియదు నాకైతే. ఇంగ్లీష్లో అయితే ఉంది స్టెనోగ్రాఫర్. సో ఇది దీనికి సంబంధించి ఫస్ట్ ఫిజికల్ కంప్లీట్ చేయండి. దాని గురించి మళ్ళీ మీకు నేను క్లారిటీగా మళ్ళీ మీకు ఇంకోసారి వీడియో చెప్పి ఆ స్కిల్ టెస్ట్ గురించి నేను క్లారిటీ చెప్తాను. మీకు టైపింగ్ గురించి నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. టైపింగ్ సంబంధించి నేను ఇంగ్లీష్లో హై స్పీడ్ వర్క్ చేశాను. సో తెలుగు అయితే నేను చేయలేదు. స్టెనోగ్రాఫర్ కూడా కొన్ని రోజులు చేశాను. సో టైపింగ్ గురించి అయితే నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. సో 3 సంవత్సరాలు చేశాను టైపింగ్ సంబంధించి. సో దాని గురించి మళ్ళీ మీకు స్కిల్ టెస్ట్ వచ్చినప్పుడు నేను క్లారిటీగా మీకు ఎలా చేయాలి, ఏం చేయాలనే గురించి మీకు చెప్తాను. అంత పెద్ద కష్టమే అంటే స్కిల్ టెస్ట్ కూడా కష్టమే, 3 స్టెప్పులు కష్టమే. ఎందుకంటే ఎగ్జామ్ అలాగే ఉంటుంది. రన్నింగ్ అయితే కొంచెం అటు ఇటు అయిపోతుంది, కానీ మళ్ళీ స్కిల్ టెస్ట్లో కూడా దొరికేస్తారు. కానీ టైపింగ్ అనేది అంత ఈజీ, అంత పెద్ద కష్టమే అనేది ఉండదన్నమాట. ఎగ్జామ్ సెంటర్లు అనేది చంద్రాయనగుట్ట రకరకాలుగా ఇచ్చిన, ఆంధ్రాలో కూడా ఇచ్చిన్నారు. ఇక్కడ చూడండి, చంద్రాయనగుట్ట కిషోర్గిరి నగర్కి సంబంధించి ఇది ఫిజికల్ అనుకుంటా. ఎగ్జామ్ సెంటర్లు అయితే మన సైడ్ కూడా ఉంటాయి, మన తెలుగు స్టేట్లలో కూడా ఎగ్జామ్ సెంటర్లు అనేది ఉంటాయి. ఫిజికల్గా మాత్రం వాళ్ళు ఇచ్చిన సెంటర్లోనే వెళ్ళాలి. దాన్ని కుదించాలని ఉన్నారు, మరి దాన్ని కుదిస్తారు, ఎక్కడెక్కడ తగ్గిస్తారు అనేది మాత్రం క్లారిటీ లేదు. అది రాగానే మళ్ళీ మీకు ఇంకోసారి అనేది నేను చెప్తాను. సో ఇది దీనికి సంబంధించి. ఇందులో ఏమైనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పండి, కావాలంటే ఒకవేళ ఏదైనా మిస్ అయినా మళ్ళీ ఇంకోసారి నేను వీడియోలో అనేది చెప్తాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లో వాయిస్ రికార్డ్ అని పెడతాను, అర్థమైపోతుంది మీకు. సో ఇది దీనికి సంబంధించిన వీడియో. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.